యోగా శిబిరం మరియు చికిత్సకు అపురూప స్పందన తరలివచ్చి చికిత్స చేయించుకుంటున్నారు కామారెడ్డి పట్టణం ప్రజలు. ఇక యోగి రాజు గురు కేశవ్ ఉపాధ్యాయ నేపాల్ కుసుమ్ సింగర్ టీమ్ ఆపరేటర్ నేపాల్ గారిచే కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీ పార్క్లోని యోగా శిబిరం మరియు చికిత్సా కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యోగి రాజు గురు కేశవ్ ఉపాధ్యాయ కుసుమ్ సునార్ మాట్లాడారు. మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, సంబంధిత పక్షవాత, ఫిట్స్, సోరియాసిస్, బీపీ, షుగర్, కంటి దృష్టి, సమస్త గర్భాశయ వ్యాధులు, సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కూడా కలుగుతుందని, ప్రైవేట్ హాస్పిటళ్లలో వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారని, కామారెడ్డిలో చికిత్సా శిబిరం ప్రారంభిస్తే అపురూప స్పందన వస్తోందని తెలిపారు. శిక్షణ శిబిరానికి రోజుకి 20 మంది వరకు వస్తున్నారని తెలిపారు. చికిత్స కొరకు వచ్చిన రాధాకృష్ణ, శివకుమార్, సాయిలు, నగేష్ మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటళ్లలో వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటళ్లలో చూయించుకున్న తక్కువ కావటం లేదని, ఇక్కడ యోగా శిబిరంకు రావడంతో మా యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయని, 2-3 రోజుల్లోనే మార్పు కనబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. छोड़ो यहाँ से क्यों देख रहे हो? लूज करो। यहाँ पे क्या हुआ, कुछ फ्रैक्चर हुआ था क्या? कितने टाइम पहले फ्रैक्चर हुआ? कितना टाइम हुआ फ्रैक्चर होकर? किसी ने 2015 में तो उंगलियों पे उंगली डालो, शाबाश, खड़े हो जाओ। ओके, अभी कैसा है बैक पेन? अभी रिलीफ है? కే నాగేశ్వర్ నా పేరు. మాది బిజినెస్ భారత్ స్టీల్ ఎంపోరియం. నాకు చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ అండ్ గ్యాస్ ట్రబుల్, తర్వాత మైగ్రేన్ అన్నీ ఉండే. ఇట్లా నేపాల్ వాళ్ళు వస్తున్నారు అంటే తెలిసింది. ఇక్కడికి రాబట్టి 3 రోజులు అవుతుంది. ఒక 30-40% నాకు క్యూర్ అయింది ఇప్పటికి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 1 వీక్ రమ్మంటున్నాను. నన్ను ఇంకా డైలీ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నా. కానీ దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయ్యేటట్టు కనబడుతుంది. సో వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. 8:30కి రమ్మంటున్నారు. అప్పటి నుంచి సాయంత్రం దాకా చూస్తారు. మధ్యాహ్నం 2 గంటలు లంచ్ టైంలో అది దాని తర్వాత పొద్దున్నే వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రశాంతంగా వచ్చినాను. ఇక్కడ లెమన్ థెరపీ అని చెప్పి చేశాడు. ఒక 30-40 ఒక 3 months నుంచి కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండే, లెగ్ పెయిన్ ఉండే. సార్ దగ్గరికి వచ్చాను, కొద్దిగా తక్కువ ఉంది. ఇప్పుడు 3-4-5 days ట్రీట్మెంట్ తీసుకున్నాను. నమస్తే, జై శ్రీరామ్. నాకు బ్యాక్ పెయిన్ ఉండే ఒక 6-7 years నుంచి గురూజీ దగ్గరికి వచ్చాను. ఒక 5-6 సిట్టింగ్స్ అయినా ఇప్పటికీ ఒక 50-60% దాకా తక్కువ ఉంది. గురూజీ వేరే దగ్గరికి వెళ్ళాడు, రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ వచ్చాను. నా పేరు రాధాకృష్ణ, కామారెడ్డి. అందరికీ జై శ్రీరామ్. నా పేరు సాయిలు. నాకు నెక్ పెయిన్ మరియు బ్యాక్ పెయిన్ ఉంది. గత 8-9 సంవత్సరాల నుంచి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది కొంచెం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఎన్నో హాస్పిటల్స్, 3 MRI స్కాన్లు చూసిన, దానిలో ఏం రాలేదు, నిల్లు. MRI స్కాన్ ఒక్కొక్కటి 7,000 పెట్టి చూసిన, 21,000, దాంట్లో కూడా నిల్లు, ఏం లేదు. ఎన్నో గోళీలు వాడిన, మెడిసిన్ వాడినా తగ్గలేదు. కొన్ని యోగా కానీ ఆ టైప్ చేసినా తగ్గలేదు. దాని తర్వాత వీళ్ళు నిర్మల్ వచ్చారు. అప్పుడు నిర్మల్ ఇట్లా మాకు తెలిసిన స్టేట్ ద్వారా ఇట్లా వచ్చారు. నేపాల్ నుంచి పండిత్ ఉపాధ్యాయ గురూజీ వాళ్ళని చెప్తే అక్కడికి నిర్మల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఒక వారం రోజులు लेमन थेरेपी आणि वनस्पति आणि जय माता जी, जय श्री राम सबके लिए। और यहाँ पर
इलाज शिविर चल रहा है। तो आप लोग लेडीज़ के लिए स्पेशल जो भी डिप्रेशन, ब्लॉकेज जो डॉक्टर लोग बोल रहे हैं, घुटने का ऑपरेशन और इलाज जो गैप है और माइग्रेन है, उसके लिए स्पेशल इलाज चल रहा है। आप लोग चाहेंगे तो ट्रीटमेंट लेने के लिए जैसा भी एक बार यहाँ पर चेकअप के लिए आ जाए। सबके लिए जय माता दी। दोस्तों, मैं केशव प्रसाद उपाध्याय फ़िलहाल कामारेड्डी में ये पार्क के एरिया में हूँ। मेरा आज चौथा दिन है यहाँ पे शिविर चलता हुआ। रोज़ के 20 से 25 पेशेंट आ रहे हैं और लगभग कुछ लोगों को आपके सामने भी लाया गया है और कुछ लोग आते हैं जाते हैं। और साथ और सहयोग दीजिए और ज़्यादा से ज़्यादा आप सब लोग आएँ। जिसको पैरालिसिस है, स्पॉन्डिलोसिस है या पोलियो है या फिर बच्चे का समस्या, कोई भी प्रकार का समस्या है, डिप्रेशन है, कोई भी प्रकार का बीमारी है, तो एक बार आए और आकर के देखें। देखने के बाद में फिर इलाज करें और इसका 100 में 100% ठीक होगा। मेरी गारंटी नहीं है, भगवान की गारंटी है, वही ठीक करेंगे।